విజయవాడలో వాటర్ కంటామినేషన్ ప్రాబ్లం వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇంతవరకు అది ఎగ్జాక్ట్గా ఎక్కడ అనేది క్లారిటీ ఇంకా రాలేదు. దాదాపు 80 కేసులు ఇంతవరకు యాక్చువల్గా రావటం జరిగింది. ఇప్పుడే నేను పిహెచ్ హాస్పిటల్ కూడా పోయి ఇచ్చాను. అక్కడ ఒక 6 కేసులు ఉన్నాయి. అయితే 6 కేసులు కూడా ఇవాళ మార్నింగ్ మధ్యాహ్నం వచ్చినాయి. 1 కేసు మార్నింగ్ వచ్చింది. 11 గంటల తర్వాత 2 కేసులు, దాంతో 1 గంట ప్రాంతంలో మిగతా 3 కేసులు, అన్నీ స్టెబిలిటీగా ఉన్నాయి. అయితే ఇప్పుడే నేను పిహెచ్ఎంఓ దగ్గర తీసుకున్న సమాచారం ప్రకారం మొత్తం 39 కేసులు మొత్తం డిఫరెంట్ హాస్పిటల్స్లో, అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు, గుంటూరు కావచ్చు, నర్సరావుపేట కావచ్చు, ఈ యొక్క యూపీహెచ్ మారుతినగర్ హాస్పిటల్ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు, వాటిల్లో 39 కేసులు ఉన్నాయి. అయితే అన్నీ స్టెబిలిటీగా ఉన్నాయి. అయితే ఒక 2 కేసులు యాక్చువల్గా డిహెచ్ఎం గుంటూరులో చనిపోయినాయి అన్నారు. దాని డీటెయిల్స్ తీసుకుంటే వాళ్ళు డిఫరెంట్ కాజెస్తో చనిపోయారన్నారు. ఏది ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ఏంటంటే లెనిన్ నగర్, మారుతి నగర్ ఈ 2 ప్రాంతాల నుంచి యాక్చువల్గా ఈ కేసులు వచ్చినాయి. ఈ ఏరియాలో 16 కిలోమీటర్ల పైప్ లైన్ ఉంది. 16 కిలోమీటర్ల పైప్ లైన్. అయితే 29వ తేదీ యాక్చువల్గా ఇది ఐడెంటిఫై అయింది. వెంటనే 30, 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ, 4వ తేదీ వాటర్ ఇవ్వాల. అక్కడ 7 పవర్ బోర్స్ ఉన్నాయి, 36 హ్యాండ్ బోర్స్ ఉన్నాయి. 7 పవర్ బోర్స్, 36 హ్యాండ్ బోర్స్. అయితే ఈ పవర్ బోర్స్లో చెక్ చేస్తే 2 మాత్రం కొంత తేడా వచ్చింది. ఒక దాంట్లో నైట్రేట్ ఐడెంటిఫై అయింది. ఆ బోర్ క్లోజ్ చేశారు. అన్ని బోర్లు కూడా క్లోజ్ చేశారు. దీనికి ముందు ఏదైతే కృష్ణా వాటర్ వస్తుందో ఆ వాటర్ లీకులు ఉంటే అక్కడక్కడ దాన్ని ఆపారు. దాన్ని ఆపేసి యాక్చువల్గా ఇక్కడ ఈ బోర్ వాటరు, పవర్ బోర్ వాటరు దీన్నే ఇచ్చారు. అంతకుముందు ఇస్తుండింది కృష్ణా వాటర్ని, రా వాటర్ ఇక్కడ తీసుకొని దాన్ని ట్రీట్మెంట్ ప్లాంట్ ట్రీట్ చేసి వాటర్ రిలీజ్ చేసేవాడు. దాన్నే తాగటం చేసేవాడు. అయితే ఇది ఎన్ని రోజులు ఆపేది? కృష్ణా నుంచి వచ్చే వాటర్ని 5 డేస్ ఆపారు. ఎందుకంటే ఆ లీకులన్నింటినీ సర్చ్ చేయడానికి. ఆ టైంలో పూర్తిగా ఈ యొక్క బోర్ వాటర్, హ్యాండ్ బోరు, పవర్ బోర్లు వాడారు. ప్రత్యేకంగా ఈ యొక్క వీటిలో ఏంటంటే 2 రకాల లైన్స్ ఉన్నాయి గ్రౌండ్లో. ఒకటి కృష్ణా వాటర్ లైన్ వేయకముందు, అంతకుముందు పవర్ బోర్లు వేసుకొని అక్కడ లైన్లు వేసుకొని పబ్లిక్ ట్యాప్స్ ఉన్నాయి, పబ్లిక్ ట్యాప్స్. ఆ 7 పవర్ బోర్ ద్వారా పబ్లిక్ ట్యాప్స్ ఉంటాయి, వాటి నుంచి ఇల్లు పట్టుకుంటున్నారు. అయితే కృష్ణా వాటర్ వచ్చిన తర్వాత గ్రౌండ్లో మళ్ళీ సపరేట్ లైన్ వేసి దాని ద్వారా ఇంటింటికి వాటర్ ఇస్తారు. ఇంటింటికి వాటర్ ఇచ్చే సిస్టమ్. ఆ ఇంటింటికి వాటర్ ఇచ్చే సిస్టమ్ని వాళ్ళు ఆపారు 5 రోజులు. అయితే 5 రోజులు వీళ్ళు పూర్తిగా బోర్ వాటర్ వాడారు. ఈ బోర్ వాటర్లో ఏమన్నా పాసిబిలిటీ, అందులో కూడా ఒక బోర్లో నైట్రేట్ ఐదు ప్రజెంట్ అని ఇచ్చారు ల్యాబ్ వాళ్ళు. అయితే దాన్ని క్లోజ్ చేశారు. ఈ 7 బోర్లు క్లోజ్ చేశారు. క్లోజ్ చేసి కృష్ణా వాటర్ ఇస్తున్నారు. అయినా కేసులు వస్తున్నాయంటే ఇంకా దాని మీద పూర్తిగా సెర్చ్ చేసి ఐడెంటిఫై చేయాల్సింది ఉంది. అందుకనే ఇప్పుడే విజయవాడ ల్యాబ్స్ వాళ్ళకి ఫోన్ చేసాం. ఇవాళ నైట్ లోపల వాళ్ళు వచ్చి మళ్ళీ అన్నింటిలో శాంపిల్ తీసుకుపోతారు. నైట్ 8 అయినా 9 అయినా ఇవాళ తీసుకుపోయి రేపు మార్నింగ్కి కొన్ని టెస్ట్ ఇస్తారు. కొన్ని టెస్ట్లు 48 అవర్స్ కావాలి కల్చర్. అందువల్ల రేపు మార్నింగ్ కొన్ని టెస్ట్ ఇస్తారు, తర్వాత 48 అవర్స్లో మిగతా టెస్ట్ ఇస్తారు. అప్పుడు దాకా ఏదైతే పవర్ బోర్లు అందరూ ఓపెన్ చేయమని అడుగుతున్నారు, అప్పుడు దాకా చేయొద్దని చెప్తున్నాను. పవర్ బోర్లు ఈ టెస్ట్ వచ్చిన తర్వాతే, ఈ 48 అవర్స్ తర్వాత చేసుకుంటాం. నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తాగేదానికి నీళ్లు కాసుకొని తాగండి. ఏ నీళ్ళైనా నీళ్లు కాసుకొని తాగండి. ఇంకొకటి మా ఇంజనీర్లు వాళ్ళు ఐడెంటిఫై చేసిన అధికారులు ఏంటంటే ఆర్ఓ ప్లాంట్స్ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది.
ఆర్ఓ ప్లాంట్స్ వాటిని కూడా ఎన్ఏబి ల్యాబ్స్ ద్వారా టెస్ట్ చేయడానికి ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ ఇక స్టేట్ గవర్నమెంట్ అది మూలబడిపోయింది. మన 30వ తేదీ టైం అయిపోయింది. మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాసిన లెటర్ దాన్ని ఎక్స్టెండ్ చేయండి, మేము దాన్ని వాడతామని. ఆ ప్రాజెక్ట్ వస్తే దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న సగం మున్సిపాలిటీస్ పూర్తిగా డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్ లైన్స్ పూర్తవుతాయి. అదేవిధంగా 15th ఫైనాన్స్ లాస్ట్ ఇయర్ మార్చి నుంచి సెప్టెంబర్ దాకా డబ్బులు ఇచ్చారు. దానికి బిల్స్ అవి సబ్మిట్ చేస్తే లాస్ట్ సెప్టెంబర్ నుంచి మొన్న మార్చి నుంచి ఇప్పుడు దాకా 11,500 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ రెడీగా ఉంది. ఆ బిల్స్ ఇవ్వాల, అది ఆగిపోయింది. 3,500 కోట్లు మీ ప్రజలు కట్టిన ట్యాక్సెస్, అది ఇంటి పన్ను కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, అదర్ ట్యాక్స్ ఏది కట్టినా అదంతా యాక్చువల్గా వాడేశారు. నిజంగా 3,500 కోట్లు ఉంటే ఇప్పుడున్న మీ డ్రైన్స్, రోడ్స్, వాటర్ లైన్స్ చేయడానికి అసలు ఇబ్బంది లేదు. అమృత స్కీమ్, అమృత 1, అమృత 2, అమృత 1 క్లోజ్ చేయాల. ఎందుకు క్లోజ్ చేయలేదంటే రాష్ట్ర ప్రభుత్వం షేర్ ఇవ్వాల. అంటే గత ప్రభుత్వం ఫైనాన్షియల్గా టోటల్గా మోస్ట్ ఇర్రెగ్యులర్గా అన్ప్లాన్డ్గా చేసింది. ఏం చేశారో వాళ్ళకే తెలియదు. నేను మంత్రి అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా అధికారులతో కూర్చొని దాని మీదే స్టడీ చేస్తున్నాం, అలా బాధకుంటున్నాం. ఏదేమైనప్పటికీ మా ముఖ్యమంత్రి గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న విజన్తో మనం డ్రైవ్ చేస్తున్నాడు. ఖచ్చితంగా కేంద్రంతో ఉన్న సంబంధాలతో ఈ రాష్ట్రానికి కొంత ఫండ్స్ వచ్చేది చేస్తున్నారు. అవన్నీ తీసుకొచ్చి ఈ మ్యాచింగ్ ఫండ్స్ని కొంత సెట్ చేసి, ఏదైతే ఒక మున్సిపాలిటీ అంటే ఫస్ట్ మినిమం ఏంటంటే ఎవరైనా మున్సిపాలిటీలో కోరుకునేది ఫస్ట్ తాగటానికి నీళ్లు, తర్వాత వాటర్ పోవటానికి డ్రైన్స్, నడవటానికి రోడ్డు, ఎలక్ట్రిసిటీ. ఈ 4 ముఖ్యం. మిగతా అన్నీ కావాలా. 21 ఉన్నాయి మొత్తం మున్సిపాలిటీకి. ఒక మున్సిపాలిటీ చేయాల్సిన కార్యక్రమాలు వాటిల్లో అతి ముఖ్యమైనవి మినిమం ఈ 4 కావాలి. అందుకే అమృత స్కీమ్ కావచ్చు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కావచ్చు, వీటి మీద మేము కాన్సన్ట్రేషన్ చేసాం. వాటినన్నింటినీ కంప్లీట్గా నాశనం చేశారు. మళ్ళీ అవన్నీ రివైజ్ చేస్తున్నాం. ప్రజలందరికీ చెప్పేది ఒకటే, కొద్దిగా ఓపిక పట్టండి. ఖచ్చితంగా వాటన్నిటి రివైజ్ చేసి వాటన్నిటి చేయడం జరిగింది. ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ కూడా అప్పుడు యాక్చువల్గా శాంక్షన్ చేసాం. 1 crore ఎంతో మా గవర్నమెంట్లో ఉన్న 50 లక్షలు, 2 crores అది కూడా ఇన్కంప్లీట్గా ఉందన్నారు. ఫస్ట్ ఈ వాటర్ సమస్య, ఈ డయాలసిస్ సమస్య కొద్దిగా తీరిన తర్వాత మళ్ళీ అది ఆ యొక్క బిల్డింగ్ని రివైజ్ చేసి ఆ బిల్డింగ్ కట్టేది చేస్తామని తెలియజేస్తాం. అట్లా చనిపోయింది ఎవరు లేదని సార్ చెప్పండి. ఈ డయారియా వల్ల చనిపోయిన వాళ్ళు ఎగ్జాక్ట్ ఎంతమంది అంటారు? డయేరియా అంటూ మనకు ఎవరు చేస్తారు అంటే డయేరియా వచ్చి మనకున్న ఇతర జబ్బుల వల్ల డయేరియా 4 సార్లు 5 సార్లు వచ్చాను, కానీ వాళ్ళకున్న ఇతర జబ్బుల వల్ల వాళ్ళు చనిపోయినారు. ఒక ఆయన హార్ట్ అటాక్ వచ్చి కూడా రిపోర్ట్స్ తెచ్చుకున్నారు. అలాగే ఇంకొక అతను అయింది, ఆయన ఆల్రెడీ కిడ్నీ డిసీజ్ ఉంది. ఆ టైంలో ప్లస్ రెండో దానికి లంగ్ ఎఫెక్ట్ అయింది. ఈ కారణాల వల్ల అంటే ఇక్కడ ఒక విషయం జనరల్గా ఏంటంటే ఈ డయారియా లాంటివి వస్తే బాడీ వీక్ అయిపోతుంది. బాడీ జనరల్గా వీక్ అయిపోతుంది. వీక్ అయినప్పుడు మిడిల్ ఏజ్ వాళ్ళు, ఎనర్జీ ఉండేవాడు సస్టైన్ అవుతారు. చిన్నపిల్లలు, తర్వాత ఏజ్ అయ్యి వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం కానీ, లంగ్ ప్రాబ్లం కానీ, ఏదైనా వేరే ప్రాబ్లం ఉన్నవాళ్ళు వీక్ అయినప్పుడు యాక్చువల్గా జనరల్గా ఏమవుతుందంటే హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి. అయితే ఒక ఇద్దరు మాత్రం మోషన్స్ వచ్చి హాస్పిటల్లో చేరి వాళ్ళు హార్ట్ స్ట్రోక్ వల్ల, లంగ్ ప్రాబ్లం వల్ల చనిపోయారన్నారు. ఏదేమైనప్పటికీ డయారియా రాకుండా బతుకుండొచ్చాము. ఏదైనా జాగ్రత్తగా ఉండాలా. దీని మీద అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సీఎం గారు అయితే రోజుకు 3 సార్లు దీని మీద రివ్యూ చేస్తున్నారు. నేను అందుకే ఇవాళ వచ్చాను. మళ్ళీ రేపు ఈవినింగ్, ఎల్లుండి ఈవినింగ్ కూడా మళ్ళీ వస్తున్నా. ఎల్లుండి ఈవినింగ్ కూడా ఈ లోపల టెస్ట్ అవి వస్తాయి. దాన్ని బట్టి ఫర్దర్గా ఏం చేయాలనేది చేస్తాం. నేను ప్రజలు కోరుకునేది ఒకటే, ఏదైతే ఇప్పుడు కృష్ణా వాటర్ ట్రీట్మెంట్ చేసేస్తున్నారు దాన్నే వాడండి. బోర్లలో వాడొద్దు. కొన్ని హ్యాండ్ బోర్స్ కూడా 36 ఉన్నాయి. ఆ 36 హ్యాండ్ బోర్స్ వాడొద్దు.
అవి వాడేటట్టుగైతే స్నానానికి కానీ వేడి చేసుకొని వాడండి. అది రిక్వెస్ట్ 4 రోజులు. ఒక క్లారిటీ వచ్చిన తర్వాత వాటిని కూడా బ్లీచింగ్ వేసేయండి. హ్యాండ్ బోర్స్ కూడా దాన్ని ఆపేసి యాక్చువల్గా ఇక్కడ ఈ బోర్ వాటరు, పవర్ బోర్ వాటరు దీన్నే ఇచ్చారు. అంతకుముందు ఇస్తుండింది కృష్ణా వాటర్ని, రా వాటర్ ఇక్కడ తీసుకొని దాన్ని ట్రీట్ చేసి వాటర్ రిలీజ్ చేసేవాడు. దాన్నే తాగటం చేసేవాడు. అయితే ఇది ఎన్ని రోజులు ఆపేది? కృష్ణా నుంచి వచ్చే వాటర్ని 5 days ఆపారు. ఎందుకంటే ఆ లీకులన్నింటినీ సర్చ్ చేయడానికి. ఆ టైంలో పూర్తిగా ఈ యొక్క బోర్ వాటర్, హ్యాండ్ బోరు, పవర్ బోర్లు వాడారు. ప్రత్యేకంగా ఈ యొక్క వీటిలో ఏంటంటే 2 రకాల లైన్స్ ఉన్నాయి గ్రౌండ్లో. ఒకటి కృష్ణా వాటర్ లైన్ వేయకముందు, అంతకుముందు పవర్ బోర్లు వేసుకొని అక్కడ లైన్లు వేసుకొని పబ్లిక్ ట్యాప్స్ ఉన్నాయి. పబ్లిక్ ట్యాప్స్ ఆ 7 పవర్ బోర్ ద్వారా పబ్లిక్ ట్యాప్స్ ఉంటాయి. వాటి నుంచి ఇల్లు పట్టుకుంటున్నారు. అయితే కృష్ణా వాటర్ వచ్చిన తర్వాత గ్రౌండ్లో మళ్ళీ సపరేట్ లైన్ వేసి దాని ద్వారా ఇంటింటికి వాటర్ ఇస్తారు. ఇంటింటికి వాటర్ ఇచ్చే సిస్టమ్. ఆ ఇంటింటికి వాటర్ ఇచ్చే సిస్టమ్ని వాళ్ళు ఆపారు 5 రోజులు. అయితే 5 రోజులు వీళ్ళు పూర్తిగా బోర్ వాటర్ వాడారు. ఈ బోర్ వాటర్లో ఏమన్నా పాసిబిలిటీ, అందులో కూడా ఒక బోర్లో నైట్రేట్ ఐరన్ ప్రజెంట్ అని ఇచ్చారు ల్యాబ్ వాళ్ళు. అయితే దాన్ని క్లోజ్ చేశారు. ఈ 7 బోర్లు క్లోజ్ చేశారు. క్లోజ్ చేసి కృష్ణా వాటర్ ఇస్తున్నారు. అయినా కేసులు వస్తున్నాయంటే ఇంకా దాని మీద పూర్తిగా సెర్చ్ చేసి ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అందుకనే ఇప్పుడే విజయవాడ ల్యాబ్స్ వాళ్ళకి ఫోన్ చేసాం. ఇవాళ నైట్ లోపల వాళ్ళు వచ్చి మళ్ళీ అన్నింటిలో శాంపిల్ తీసుకుపోతారు. నైట్ 8 అయినా 9 అయినా ఇవాళ తీసుకుపోయి రేపు మార్నింగ్కి కొన్ని టెస్ట్ ఇస్తారు. కొన్ని టెస్టులు 48 hours కావాలి కల్చర్. అందువల్ల రేపు మార్నింగ్ కొన్ని టెస్ట్ ఇస్తారు. తర్వాత 48 hours మిగతా టెస్ట్ ఇస్తారు. అప్పుడు దాకా ఏదైతే పవర్ బోర్లు అందరూ ఓపెన్ చేయమని అడుగుతున్నారు, అప్పుడు దాకా చేయొద్దని చెప్తున్నాను. పవర్ బోర్లు ఈ టెస్ట్ వచ్చిన తర్వాతే, ఈ 48 hours తర్వాత చేసుకుంటాం. నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తాగేదానికి నీళ్లు కాసుకుని తాగండి. ఏ నీళ్ళైనా నీళ్లు కాసుకుని తాగండి. ఇంకొకటి మా ఇంజనీర్లు వాళ్ళు ఐడెంటిఫై చేసిన అధికారులు ఏంటంటే ఆర్ఓ ప్లాంట్స్ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆర్ఓ ప్లాంట్స్ వాటిని కూడా ఎన్ఏబి ల్యాబ్స్ ద్వారా టెస్ట్ చేయడానికి యాక్చువల్గా చెప్పారు. వాళ్ళు కూడా వచ్చి టెస్ట్ చేస్తారు. అది కూడా టెస్ట్ చేస్తే మనకేమన్నా ఉంటే ఐడెంటిఫై అవుతుంది. ఏది ఏమైనా రాబోయే 5-6 రోజులు ఒక క్లారిటీ వచ్చిందాకా, రూట్ కాజ్ ఎక్కడని తెలిసేదాకా నేను అందరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే హాట్ వాటర్ కాసుకొని తాగండి ప్రతి ఒక్కరు. తర్వాత ఇమీడియట్గా అధికారులకు చెప్పాను, ఇది ఎమర్జెన్సీ కింద ఇమీడియట్గా ఎస్సీ గారు, తర్వాత ఏఈ అందరు ఇక్కడే ఉన్నారు. ఇవాళ ఎంత పొద్దుపోయినా ఈ రెండు ఏరియాలో లెల్లిన్ నగర్, మారుతి నగర్లో డ్రైన్స్ కంప్లీట్గా సిల్ట్ ఊడిపోయింది. మొత్తం నీళ్లు ఫ్లో లేదు. నీళ్లు ఫ్లో లేనప్పుడే ఇటాటివన్నీ వచ్చేది. నీళ్లు ఫ్లో లేనప్పుడు వెనక్కి రివర్స్ వచ్చి ఆ వాటర్ పైప్లోకి పోవటం వల్ల వాటి వల్ల వస్తాయి. అందువల్ల ఇమీడియట్గా 100% లెల్లి నగర్, మారుతి నగర్లో ఫస్ట్ టోటల్గా సిల్ట్ తీసేసట్టుగా అక్కడ చెట్లు గిట్లన్నీ రకరకాలుగా మంచిగా ఉన్నాయి. ఆ పవర్ బోర్ చుట్టూ కూడా ఉన్నాయి. కొన్ని దగ్గరలో పవర్ బోర్ ఉంది, దానికి ఒక 10 అడుగుల్లోనే ఇంటి డ్రైనేజ్ ఓపెన్ వదిలేస్తున్నారు. ఇంటి డ్రైనేజ్ అంటే ఇంటి టాయిలెట్ని ఓపెన్ వదిలేస్తున్నారు. అందువల్ల అవన్నీ క్లీన్ చేయమన్నాను. అంతేకాని అక్కడక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఆ ఖాళీ స్థలాల్లో చెట్టు ములుచున్నాయి. వాటిని కూడా క్లీన్ చేయించామన్నా ఫస్ట్. సో వాళ్ళ నైట్ వాళ్ళు యాక్చువల్గా ఎస్టిమేషన్ వేసుకుంటారు. రేపు మార్నింగ్ యాక్చువల్గా నామినేషన్ ఎమర్జెన్సీ కాబట్టి నామినేషన్ ఇచ్చేయమన్నాను. ఇచ్చేసేసి ఎల్లుండి ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేయమన్నా. ఎల్లుండి ఈవినింగ్ నేను మళ్ళీ వస్తాను. నేను అదే చెప్పాను అధికారులు, మళ్ళీ ఎల్లుండి ఈవినింగ్ వచ్చి అన్నీ చూస్తాను. ఈ లోపల రేపు టెస్ట్ కూడా వస్తుంది కాబట్టి ఒక క్లారిటీ వస్తుంది. నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, హాట్ వాటర్తో ఈ 2-3 రోజులు 4 రోజులు తాగాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ 2 ఏరియాలే కాకుండా మిగతా ఏరియాలో కూడా సిల్ట్ తీయడానికి
ఎస్టిమేషన్ చేయమని ఎస్సీ గారికి చెప్పాను. అది కూడా ఎస్టిమేట్ చేస్తే దానికి కూడా యాక్చువల్గా శాంక్షన్ ఇస్తాము. జనరల్గా ఇవన్నీ వచ్చేది ఏంటంటే వాటర్ స్టాగ్నేషన్లో వాటర్ రివర్స్ రావటం, వాటర్ పైప్లోకి ఎక్కడన్నా గ్యాప్స్ ఉంటే లోపలికి నీళ్లు పోవటం, అది పొల్యూట్ అవుతుంది.